सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। 221వ పేజీ 21వ శ్లోకం మంత్ర. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః నానుధ్యాయాత్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనం హితదితి. యాజ్ఞవల్కుల వారు జ్ఞాన స్థుతిని ఈ మంత్రంతో ముగిస్తున్నారు. ఋగ్మంత్రాలను 8వ మంత్రం నుంచి మొదలుపెట్టి 21వ మంత్రం వరకు ఈ యొక్క ఆత్మజ్ఞాన మహిమ ఇంతవరకు చెప్తున్నారు. ఇంతటితో పూర్తవుతుంది ఈ మంత్రంతో. ప్రతి మనిషి తన జీవిత పరమావధి, ప్రతి మనిషి తన జీవన పరమావధిని మోక్షమని గ్రహించాలి. అది ఎంత త్వరగా ఆ వ్యక్తికి బోధపడితే అంత త్వరగా ఆ వ్యక్తి మోక్ష ప్రాప్తిని పొందుతాడు. కనుక మన సంస్కృతిలో చిన్నప్పటి నుంచే మన ఆచార వ్యవహారాలు, మన యొక్క వేషభాష, భూష అన్నీ కూడా ఈ మోక్ష మార్గానికి తీసుకువెళ్ళడానికి ఏర్పరిచినవే. ఇప్పుడు అవన్నీ ఫ్యాషన్గా మారిపోయినాయి. ఉదాహరణకి మనం ధరించే వస్త్రం, తల మీద ధరించే పూలు, ముఖం మీద ధరించేటటువంటి కుంకుమ, గంధం, విభూతి, శరీరం మీద ధరించే ఆభరణాలు, చేతులకి, మెడలో, చెవులకి, అన్నిటికీ ఇవన్నీ కూడా ఆ భగవంతుడికి అలంకారంగా మన శాస్త్రంలో చెప్పబడింది. దేహో దేవాలయ ప్రోక్త, ఈ దేహమే ఒక దేవాలయమని, అందులో పరమాత్ముడే జీవాత్ముడిగా ఉన్నాడని, ఆ పరమాత్ముణ్ణి మనం ఈ గర్భగృహంలో హృదయం అనే గర్భగృహంలో మనం అది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ అలంకరణ, ఇటువంటివన్నీ కూడా మనకు మన సంప్రదాయంగా వస్తుంది. వాటి వెనకాల ఉన్నటువంటి భావన మనం గనక తెలుసుకోలేకపోతే అది ఒక ఫ్యాషన్గా మారిపోతుంది. ప్రతి ఆచారము అంతే, మనల్ని భగవంతుడి వైపుకు మళ్లించడానికి. అదేవిధంగా మనకు పెట్టే నామకరణం కూడా భగవన్నామమే ఎందుకు పెడతారు పిల్లలకి? అట్లన్నా భగవత్ స్మరణ చేస్తాము అని చెప్పి పెడతారు. అది ఒక ఆచారం. ఆ భగవన్నామం పెట్టడం వలన ప్రతిరోజు పిల్లల్ని పిలిచేటప్పుడు భగవన్నామం ఉచ్చరిస్తాం.
ఇప్పుడు గూగుల్లో చూసి పేర్లు పెడుతున్నారు, ఇంటర్నెట్లో చూసి. విష్ణు సహస్రనామంలో, లలితా సహస్రనామంలో ఉన్నటువంటి వేల పేర్లు ఉంటే గూగుల్లో సెర్చ్ ఎందుకు చేయాలండి? చేస్తున్నారు. అంటే విష్ణు సహస్రనామంలో భగవన్నామాలు నచ్చలేదు, లలితా సహస్రనామంలో ఉన్న దేవీ నామాలు అమ్మాయికి పెట్టడానికి నచ్చలేదు, కనుక గూగుల్లో చూసి పేరు పెడుతున్నాం. అర్థం లేని పేర్లు పెడుతున్నాం, 2 అక్షరాల పేర్లు, ఏమిటో కూడా తెలియదు. వాళ్ళు ఏదో ఇంగ్లీష్లో ఇస్తారు మీనింగ్, కానీ నక్షత్ర ప్రకారం ఆ పేరు పెట్టడం, మన పూర్వీకుల పేరు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఈ సంస్కృతిలో చిన్నప్పటి నుంచి ఎందుకు పెట్టారంటే మనల్ని మోక్ష మార్గానికి మళ్ళించడానికి మనల్ని తయారు చేస్తున్నారు చిన్నప్పటి నుంచి. మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క ప్రధానమైన అంశాన్ని, ఆ స్పిరిట్ని మనం పట్టుకోవడం లేదు. అందువల్లనే మన పిల్లలు మన యొక్క సంస్కృతి దూరం అయిపోతున్నారు. మనకు దగ్గర ఉంటారు ఫిజికల్గా, కానీ మెంటల్గా మన సంస్కృతికి వాళ్ళు దూరం అవుతున్నారు కూడా. కారణం ఏమిటంటే మనం మోక్షమే నా జీవన పరమావధి, నా పిల్లలు కూడా మోక్ష మార్గానికే రావాలని చెప్పి మన ఆచారాలు పెట్టబడినాయి. అలా చిన్నప్పటి నుంచి రావడం వలన మోక్ష మార్గం చాలా సులభం అవుతుంది. ఆ యొక్క మెచ్యూరిటీ వచ్చేటప్పటికి, పరిపక్వత వచ్చేటప్పటికి మన మనస్సు జిజ్ఞాసుగా అవ్వడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కనుక ఇటువంటి సాధనాలన్నీ కూడా మళ్ళీ తర్వాత మంత్రంలో నుంచి మొదలవుతాయి. మనకు చిన్న చిన్న విషయాలు కూడా మనం అందులో ఉన్న ఒక ప్రధానమైన అంశాన్ని గ్రహించకపోతే మనం ఎంత నష్టపోతాం అన్నటువంటిది మనం గ్రహించాలి. చాలా నష్టపోతాం. కనుక మనం పెట్టే పేరు, పిలిచే పేరులో కూడా ఆ భగవన్నామం మనల్ని మోక్ష మార్గానికి తీసుకుపోతుంది. అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఎందుకు భగవంతుడి పేర్లు రాయిస్తాం పిల్లల చేత? కనుక ఇటువంటి సభ్యతా సంస్కారం ఉన్నటువంటి మన దేశం ప్రతి మనిషిని మోక్ష మార్గానికి మళ్ళించడానికే ఈ సంస్కృతి ఉద్భవించింది అనే విషయం మనం గమనించి దానికి తగినట్లుగా జీవించడం మనం చేస్తే వాళ్ళనే ఇక్కడ బ్రాహ్మణాహ అన్నారు ఈ మంత్రంలో యాజ్ఞవల్కుల వారు. ఇక్కడ బ్రాహ్మణాహ అంటే మనకు పుస్తకంలో ట్రాన్స్లేషన్ ఏమిచ్చారు అంటే బ్రాహ్మణుడు అని అన్నారు. అంటే జాతి బ్రాహ్మణుడు అని చెప్పి ఇక్కడ రాశారు. కనుక అట్లా అని చెప్పి మనం జాతి బ్రాహ్మణుడిగా తీసుకోకూడదు. ఇక్కడ అంటే పుట్టుకతో బ్రాహ్మణుడు అని అర్థం వస్తుంది. కానీ మనం ఏ అర్థం తీసుకోవాలంటే శాస్త్రాన్ని తన యొక్క గైడ్గా, అంటే వేదాస్ని తన గైడ్గా తీసుకునేవాడెవరో, తనకు మార్గదర్శనం చేయడానికి వేదాలను అనుసరించేవాడెవరో వాడే బ్రాహ్మణుడు. పుట్టుకతో బ్రాహ్మణుడు కాలేడెవడు కూడా. బ్రహ్మాన్ని తెలుసుకోవాలి, మోక్షాన్ని పొందాలి, శాస్త్రమే నాకు రక్ష, శాస్త్రమే నాకు అన్నిటికీ రక్షించేది అని చెప్పి మనం తెలుసుకున్న రోజు ఆ వ్యక్తి బ్రాహ్మణుడవుతాడు. అది నిజమైన బ్రాహ్మణత్వము అంటే. ఈ మంత్రం అర్థం చెప్పే ముందు క్రిందటి మంత్రం 20వ మంత్రంలో ఒక కరెక్షన్ ఉంది. అది కొన్ని ఆకాశాదజహ అని ఉంది చూడండి. 20వ మంత్రంలో 2వ లైన్లో ఆకాశాదజహ అంటే ఇక్కడ ట్రాన్స్లేషన్లో, నేను సామాన్యంగా ట్రాన్స్లేషన్ చూడను ఎప్పుడు కూడా, ఎందుకో ఎప్పుడన్నా అట్లా పొరపాటున చూస్తే ఇక్కడ నాకు తప్పు కనిపించింది. ఆకాశం లాగా లోపల బయట అని చెప్పబడింది ట్రాన్స్లేషన్. అది చెప్పకూడదు. ఇక్కడ ఆకాశాత్ అనేది పంచమీ విభక్తిలో ఉంది, ఆకాశాత్ పరహ అని కూడా ఉన్నది. ఇక్కడ ఆకాశం అంటే అక్షర బ్రాహ్మణంలో చెప్పబడినటువంటి ఈశ్వరుడు అని అర్థం. ఈ తురీయ ఆత్మ ఆకాశాత్ పరహ అంటే ఈశ్వరుడి కంటే కూడా, ఈశ్వరుడు వ్యావహారిక సత్యం కనుక ఆత్మ, తురీయ ఆత్మ పారమార్థిక సత్యం. అది ట్రాన్స్లేషన్ ఇవ్వాలి ఇక్కడ. కానీ ఈ ట్రాన్స్లేషన్ మనం తీసుకోకూడదు. ఇక్కడ ఆకాశంలాగా లోపల బయట అనేది చెప్తాం, అది వేరే విషయం.
ఇంకొక చోట, నాకు కానీ ఇక్కడ చెప్పకూడదు అది. కనుక మీరు ట్రాన్స్లేషన్, అందుకనే నేను చెప్తుంటాను ట్రాన్స్లేషన్ చదవద్దు అని చెప్తున్నది క్లాస్లో, కారణం ఇదే. ఎందుకంటే బాగా చదువుకున్న టీచర్ తప్ప అందులో ఉన్నటువంటి దోషం ఏమిటో తెలియదు. మామూలుగా చదువుకునే విద్యార్థులకి ఇది దోషం అని తెలియదు. అది తర్వాత నేను చూసా, క్లాస్ అయిపోయిన తర్వాత ఏంటి రాశారు ట్రాన్స్లేషన్లో అంటే ఆకాశములాగా లోపల బయట అని రాశారు. కానీ అక్కడ మనకు గ్రామర్ ప్రకారం చూస్తే, వ్యాకరణం ప్రకారం ఆకాశాత్ పరహ అంటే ఆకాశము కంటే పైన అని అర్థం. పైన అంటే ఏమిటి? ఆ పైన అని కాదు అర్థం. వ్యావహారిక సత్తా అయినటువంటి మూడో పాదమైనటువంటి ఈశ్వరుడు అంతర్యామి. మాండుక్యోపనిషత్తు భాషలో చెప్పుకోవాలి. ఆ ఈశ్వరుడి కంటే కూడా తురియ ఆత్మ అధికం అని అర్థం. ఇది న్యూనసత్తా. ఈశ్వరుడు వ్యావహారిక సత్యం, అందుకని పరహ అంటే ఇది వ్యావహారిక సత్యమైన ఈశ్వరుడి కంటే కూడా ఈ తురియ ఆత్మ పరమైనటువంటిది అంటే పారమార్థిక సత్యం, పరమసత్యం అని అర్థం. అక్కడ అది అర్థం తీసుకోవాలి. అలాగే ఈ యొక్క 21వ మంత్రంలో కూడా అదేవిధంగా ట్రాన్స్లేషన్ బ్రహ్మనిష్ఠ అని రాశారు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మనిష్ఠ అని రాశారు. మామూలుగా మనం వేదాంతంలో చెప్పేటప్పుడు బ్రహ్మనిష్ఠ అంటే స్థితప్రజ్ఞుడు, బ్రహ్మనిష్టని పూర్తిగా పొందినవాడు. ఇక్కడ బ్రహ్మనిష్ఠ అంటే ఒకవేళ తీసుకున్నా కూడా ఏమని చెప్పుకోవాలంటే పూర్తిగా అపరోక్ష జ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్న వ్యక్తి అని తీసుకోకూడదు. బ్రాహ్మణ అంటే ఇక్కడ ఏం చెప్పాలి అంటే బ్రహ్మను పొందవలనటువంటి ఒక కమిట్మెంట్, దానికోసమే బ్రహ్మయే అంటే అంటే జిజ్ఞాసు అని అర్థం. బ్రాహ్మణ అది అర్థం ఇక్కడ బ్రాహ్మణ. కానీ ఇక్కడ బ్రాకెట్లో బ్రహ్మనిష్ఠ అని రాశారు. అది అర్థం ఇక్కడ. రెండు విషయాలు. తర్వాత ఈ యొక్క మంత్రానికి అర్థం చూస్తున్నాం క్రిందటి వారం. ఇప్పుడు ఈ పోర్షన్ మొత్తం కూడా నిధిధ్యాసనం క్రిందికి వస్తుంది. ఏ పోర్షన్? 8వ మంత్రం నుంచి 21వ మంత్రం వరకు నిధిధ్యాసనంగా తీసుకోవచ్చు మనం. ఇతి అని చెప్పి పూర్తి చేశారు. తత్ ఇతి అని ఈ మంత్రం పూర్తయింది. ఇతి అంటే ఏమిటి? ఇంతవరకు చెప్పినటువంటి ఋగ్మంత్రములన్నీ కూడా వేదాంత ధ్యానం గురించి మనకు చెప్పబడినాయి. వేదాంత ధ్యానం అంటే ఇక్కడ నిధిధ్యాసనం, ఆత్మ ధ్యానం అని అర్థం. అటువంటి ఆత్మస్వరూపం ఎవరైతే జీర్ణం చేసుకుంటారో, జీర్ణం చేసుకోవడం ఏమిటండి? ఏమైనా అన్నమా జీర్ణం చేసుకోవడం అంటే? జీర్ణం అంటే ఇక్కడ గ్రహించడం. ఎవరైతే గ్రహిస్తారో అని అర్థం, అర్థం చేసుకుంటారో అని అర్థం. ఒక శ్లోకం ఉంది, అనభ్యాసే శాస్త్రం విషం, అజీర్ణే భోజనం విషం అని అంటారు. మనిషికి జీర్ణం కాకపోతే అన్నం తిన్నటువంటి ఆహారం అజీర్ణే భోజనం విషం, భోజనం విషంగా మారుతుందట. వాంతులు కావటము, విరోచనాలు కావడము, ఆ అన్నం జీర్ణం కాకపోతే అనేకమైనటువంటి రోగాలకి దారితీస్తుంది. అజీర్ణే భోజనం విషం. అలాగే అనభ్యాసే శాస్త్రం విషం, అభ్యాసం లేనివాడికి అంటే అర్హత లేకుండా శాస్త్రం చదువుతూ, శాస్త్రం చదువుతున్నా కూడా అర్హత పొందాలని ప్రయత్నం చెయ్యకపోతే, అంటే సాధన చతుష్టయ సంపత్తితో రావాలి శాస్త్రానికి, వివేక వైరాగ్య శమదమాది షట్క సంపత్తి ముముక్షుత్వంతో వస్తే ఆ వ్యక్తి అభ్యాసం చేసినవాడు అని అర్థం. ఒకవేళ చెయ్యకుండా వచ్చాడే అనుకోండి, శాస్త్రం చదివేటప్పుడైనా కూడా ఆ యొక్క సాధనలు ఏవైతే ఉన్నాయో, అర్హతలు ఏమైతే ఉన్నాయో సంపాదించుకోవడానికి ప్రయత్నం చెయ్యకపోతే అది అనభ్యాసం అంటారు. అనభ్యాసే శాస్త్రం విషం, వాళ్ళకి శాస్త్రం విషంతో సమానం. అది సరిగా పనిచేయకపోగా వక్రబుద్ధులన్నీ వస్తాయి. దాన్ని మనం తెలుగులో మిట్ట వేదాంతం అంటారు. కాస్త 4 మాటలు నేర్చుకొని ప్రతిదానికి వేదాంతం మాట్లాడతారు.
వేదాంతం బయట వాళ్ళకి చెప్పడానికి కోసం కాదు అది. అందుకని శాస్త్రం అనేటటువంటిది చాలా పదునైన కత్తి లాంటిది, రెండు వైపులా ఉన్న కత్తి లాంటిది. అర్హతలు లేకపోతే శాస్త్రం మనిషికి విరుగుడుగా పనిచేస్తుంది. అది అంటే నెగిటివ్గా పనిచేస్తుంది. అనభ్యాసే శాస్త్రం విషం, అజీర్ణే భోజనం విషం, విషం సభా దరిద్రస్య అన్నారు 3వ లైన్లో. అంటే శ్లోకంలో లేదు, వేరే శ్లోకం చెప్తున్నాను నేను, మంత్రం కాదు ఇది. విషం సభా దరిద్రస్య, దరిద్రుడికి ఒక సభకి వెళ్ళాలంటే మంచి అలంకరణ చేసుకోవాలి, వస్త్రం ధరించాలి, ఆభరణాలు పెట్టుకోవాలి. నేను ఎంత వేదాంత స్టూడెంట్నైనా కూడా వివాహానికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి, దానికి తగినట్లుగా వెళ్ళాలి. అదేవిధంగా ఏ ఏ ఫంక్షన్కి వెళ్ళాలో అలా వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే ఏమవుతుందంటే అది అవమర్యాద అవుతుంది, అక్కడ వాళ్ళకి కూడా నీకు కూడా. అందుకని దరిద్రుడికి సభలోకి వెళ్ళడానికి అది విషంతో సమానం. విషం సభ దరిద్రస్య, అది 3వ లైన్. 4వ లైన్ ఏంటంటే దుర్జనస్య సుభాషితం అన్నాడు. దుర్జనుడికి మంచి మాట చెప్తే చెవిలోకి ఎక్కదు. సుభాషితం విషం లాంటిది వాడికి. దుర్జనస్య అంటే దుర్మార్గం ఉన్నటువంటి, అంటే మనస్తత్వం, దుష్ట విషయాల గురించి ఆలోచించే వాడికి సుభాషితం ఏం నచ్చుతుందండి. అందుకని ఈ శ్లోకం అనభ్యాసే విషం శాస్త్రం, అజీర్ణే భోజనం విషం, విషం సభా దరిద్రస్య, దుర్జనస్య సుభాషితం. అట్లాగే మనం శాస్త్రాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. జాగ్రత్తగా అంటే పుస్తకం చేతులు పట్టుకొని కరెక్ట్గా అని కాదు. జాగ్రత్తగా అంటే మనం ఎలా ఉంటున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, జీవభావాన్ని తగ్గించుకుంటున్నామా లేదా. జీవభావం అంటే అహంకారం, మమకారం, రాగద్వేషాలు, వీటిని తగ్గించుకుంటున్నామా లేదా, ప్రయత్నం చేస్తున్నామా లేదా అని ఇప్పుడు చూడండి, ప్రతి చోట కోవిడ్ టెస్ట్లు చేయాలంటే అంత టెస్ట్ చేస్తారు. ప్రతి చోట టెంపరేచర్ టెస్ట్, మెటల్ డిటెక్టర్ టెస్ట్ అంటారు, అట్లా టెస్ట్లు చేస్తూ ఉంటారు. కనుక ఇక్కడ మనకు టెస్ట్ ఏమిటి అన్నారు. మనకు టెస్ట్ మనమే చేసుకోవాలి. మనకు టెస్ట్ మనమే చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకని ఇక్కడ మనకు 3 రకాలైన నిధిధ్యాసనాలు చెప్పాను. సమాధి శ్రవణాభ్యాస రూప నిధిధ్యాసనం. శ్రవణం చేస్తూనే ఉండాలి, వింటూనే ఉండాలి. ఎంత వింటే అంత మంచిది. అది ఒక నిధిధ్యాసనం. 2వ నిధిధ్యాసనం సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం. సమాధి అభ్యాస అంటే కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్పిందనమాట. అది కూర్చోవడం ఒక చోట, శరీర స్థితి, మనస్థితి, ఇంద్రియ స్థితి అన్నీ కూడా ఏకాగ్రం చేయటం, అవన్నీ పాటిస్తూ కాసేపు కూర్చొని నిధిధ్యాసనం చేస్తే సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం. అది చేయగలిగే అవసరం లేదు, నేను నడుస్తూ కూడా చేయగలను, తింటూ కూడా ఎప్పుడు కూడా బ్రహ్మచింతనలో ఉండగలనంటే అది పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ 5వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా అది బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం. భగవద్గీతలో 5వ అధ్యాయంలో బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం చెప్పబడింది. భగవద్గీతలో 6వ అధ్యాయంలో సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం చెప్పబడింది. కనుక మనకు ఎంత తెలియదో మనకు తెలుస్తుంది. శాస్త్రం చదివే కొద్దీ మనకి ఎంత తెలియదో తెలుస్తుంది. అది విషయం ఇక్కడ. ఇప్పుడు ఇతి అంటే ఈ విధంగా 21 మంత్రంతో ఇంతవరకు ఋగ్మంత్రాలు పూర్తయినాయి అని అర్థం. అందుకని మన వెనకాల ఎప్పుడూ కూడా చూడండి, పాడేటప్పుడు, సంగీతం పాడేటప్పుడు శృతి ఉంటే, తంబుర శృతి, అది వినటానికి ఆహ్లాదంగా ఉంటుంది. అశృతి ప్రకారంగా పాడుతున్నాడు అనుకోండి వ్యక్తి, హార్మోనియస్ అంటారు, అది చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అదే గనక శృతి సరిగా లేకపోతే అది వినలేం. అట్లాగే మన జీవితానికి కూడా శృతి అంటే ఇక్కడ శాస్త్రం.
శాస్త్రం అనే తంబుర మన మనసులో ఎప్పుడు ఉండాలి. సాపాసా ఎట్లా ఉంటుందో ఒక గాయకుడికి, ఆ విధంగా నాకు కూడా మహావాక్యాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు, ఆ వాక్యాలు మనసులో రింగ్ 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 అంటూ ఉండాలి. సాపాస లాగా. గాయకుడికి సాపాస, మనకు మహావాక్యం. అలా శృతి కనుక ఉంటే మన మనస్సుకు వెనకాల మనం త్వరగా శాస్త్ర విషయాన్ని గ్రహించగలుగుతాం. అది ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం. తర్వాత అర్థం ఏంటో పదపదానికి అర్థం చెప్తాను. విజ్ఞాయ అన్నారు. విజ్ఞాయ అంటే శ్రవణం మననము చేసి అని అర్థం. ప్రజ్ఞాం కుర్వీత. ప్రజ్ఞ అంటే ఇక్కడ నిధిధ్యాసనము. నిధిధ్యాసనము చెయ్యవలసినది ఎవరు? ధీర. మనం తెలుగులో ధీర అంటే ధైర్యవంతుడు, ధీరుడు అనుకుంటాం. ఇక్కడ శాస్త్రంలో ధీర అంటే కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షురమృతత్వం ఇచ్చన్ అన్నాం కదా. అదేవిధంగా ఇక్కడ ధీర అంటే ఎవరు అంటే సాధన చతుష్టయ సంపన్న. అతను ధీర అంటే ఇక్కడ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. సాధన చతుష్టయ సంపన్న. సరే, సాధన చతుష్టయ సంపన్నుడు ఎట్లా అయినాడు అంటే ఇంకా నేను చెప్పక్కర్లేదు. మీరు బృహదారణ్యక చదువుతున్నారు కాబట్టి మీకు తెలిసే ఉండాలి. కర్మయోగం ద్వారా, ఉపాసనా యోగం ద్వారా సాధన చతుష్టయ సంపన్నుడు అవుతాడు. భగవంతుణ్ణి ఆరాధించడం, నిష్కామంగా కర్మలు చేయడం, అలా చేసినప్పుడు సాధన చతుష్టయ సంపత్తి త్వరగా లభిస్తుంది. శాస్త్రానికి వచ్చిన తర్వాత నిధిధ్యాసనం ప్రజ్ఞాం కుర్వీత. జీవభావాన్ని దుర్బలీకరణం చెయ్యాలి. జీవభావం దుర్బలీకరణమే ప్రజ్ఞాం కుర్వీత అని అర్థం. జీవభావం అంటే ఏమిటి? అహంకారము, మమకారము. అహంకార, మమకార, రాగ, ద్వేష ఇవి బలహీనపడాలి మనిషికి. అహంకార, మమకార, రాగద్వేషాలు బలహీనపడాలి. అది భావ దుర్బలీకరణం అని అంటే. ఇమోషనల్ ప్రాబ్లమ్స్ తగ్గాలి. అది ఇమోషనల్ అప్సెట్స్ ఉండకూడదు ఎక్కువగా, అతిగా. కొంచెం ఉంటే పర్వాలేదు. అతిగా ఉన్నాయంటే శాస్త్రం లోపల మనసులోకి అంటపట్టదు, ఎక్కదు. కనుక వచ్చినా కూడా ఏదన్నా మనస్సులో ఏదన్నా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా అవి వెంటనే దానికి రికవర్ అవ్వాలి. మనం దాంట్లో నుంచి తేరుకోవాలంటారు. త్వరగా తేరుకుంటాడు మనిషి. శాస్త్రం చదివే వ్యక్తి త్వరగా తేరుకోవాలి. తేరుకోవడం లేదు, కష్టాల నుంచి, సమస్యల నుంచి త్వరగా అంటే ఏమిటి అర్థం? శాస్త్రం మీద మనసు లేదు అని అర్థం. శాస్త్రం మీద పూర్తిగా మనసు ఉన్నదనుకోండి, త్వరగా వాటిలో నుంచి బయటపడతాడు. ఏదన్నా సమస్య వచ్చినా అంటే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు, ఈ శరీరం ఉన్నప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. వాటి నుంచి ఆ మనస్సుని ఆ సమస్యల లోపల పడకూడదు. ఆ మనస్సుని ఆ సమస్యల నుంచి తేరుకునేటట్లు చేయాలి పైకి. అలా త్వరగా చేయగలిగేది ఎవరంటే ఎవరైతే శాస్త్రంలో ఉంటారో వాళ్ళు మాత్రమే చేయగలరు. అలా చెయ్యడం లేదు, వాళ్ళు కష్టపడుతున్నారు అంటే శాస్త్రంలో లేరు అని అర్థం. పూర్తిగా ఫుల్ టైం, పార్ట్ టైం అంటారు చూసారా? చదువుకునే వాళ్ళు కూడా ఫుల్ టైం కాలేజ్ అండి, ఫుల్ టైం, పార్ట్ టైం అంటుంటారు. పార్ట్ టైం చదువుకునే వాళ్ళకి రికవర్ కాలేరు తొందరగా. ఫుల్ టైం చదివే వాళ్ళు రికవర్ అవుతారు. ఫుల్ టైం అంటే ఏమిటి? ఏది చేస్తున్నా కూడా శాస్త్రమే ఉంటుంది మనస్సులో. ఉన్న కాస్త ఖాళీ సమయంలో శాస్త్రమే చదువుతుంటారు, ఇంకేమీ చేయరు. అంత సమయాన్ని, క్వాలిటీ టైంని ఇస్తారు శాస్త్రానికి. అందుకని 2వ లైన్లో అన్యాన్ బహూన్ శబ్దాన్ న అనుధ్యాయాత్. ఇలా శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసనం చేసిన తర్వాత ఇంకా మిగతా విషయాల గురించి, మిగతా శాస్త్రాల గురించి వాటి జోలికి పోవద్దు అన్నాడు. అది అధికంగా చదవాలి, అది చదవాలి, ఇది చదవాలని చాలామందికి కొంత వయసు వచ్చిన తర్వాత వస్తారు వేదాంతానికి. చిన్నప్పుడు రమ్మంటే రారు. ఇప్పుడు మీ పిల్లలందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారా? చేయట్లేదుగా. వాళ్ళు ఎక్కడ వింటారండి అంటారు. కానీ పెద్ద అయిన తర్వాత మీరు ఎలాగైతే ఇప్పుడు పరితాపం అంటారు దాన్ని,
రిపెంటింగ్ అంటారు. పరితాపం అంటే అయ్యో చిన్నప్పుడే సంస్కృతం చదువుకోలేదే, చిన్నప్పుడే శాస్త్రం చదువుకోలేదే, కనీసం ఒక 10 సంవత్సరాల ముందు వచ్చినా బాగుండేది అనిపిస్తున్నదా లేదా? రేపు ఇదే అనుకుంటారు మన పిల్లలు కూడా. చూడండి, ఇదే అవస్థ వాళ్ళకి వస్తుంది. ఎందుకని అంటే మనం వేదాంతం అంటే ఎవరో ముసలి వాళ్ళకి అనుకున్నాం. తల నెరిసిపోయిన వాళ్ళకి, రిటైర్ అయిన వాళ్ళకి. చాలామంది చెప్తుంటారు, నేను రిటైర్ అయిపోయినానండి, నా బాధ్యతలన్నీ అయిపోయినాయి స్వామిని, ఇప్పుడు నాకంతా శాస్త్రమే ఇప్పుడు అంటుంటారు. అప్పుడు వచ్చినప్పుడు ఎంత కష్టపడాలో తెలుసా? అప్పుడేమవుతుందంటే అయ్యో నాకు సంస్కృతం రాలేదే, వ్యాకరణం చదువుకోలేదే అని ఒక అతృప్తి. అందరూ వాళ్ళు బాగా చదువుతున్నారే, వీళ్ళు బాగా చదువుతున్నారే, వీళ్ళు చాలా ప్రశ్నలు వేస్తున్నారే, నేనేం వేయలేకపోతున్నానే, నాకంటే ముందొచ్చి చదువుతున్నారే వాళ్ళందరూ, నేను లేటుగా వచ్చానే, ఇవన్నీ ఉంటాయి ఈ సమస్యలన్నీ. మనిషిలో అతృప్తి ఉంటూనే ఉంటుంది. దాని కొరకు ఏమవుతుందంటే అది చదవాలి ఇది చదవాలి అని ఒకే తాపత్రయం. అందుకని ఎక్కడ ఉపన్యాసం జరుగుతుంటే అక్కడికి పోతారు, ఎక్కడ ఉపన్యాసం జరుగుతుంటే అక్కడికి పోతారు. ఏది జరుగుతుంటే ఏది చెప్తున్నా సరే అంత శాస్త్రమే కదండి వింటుంటారు. అప్పుడేమవుతుంటే ఇంకా కన్ఫ్యూషన్ వస్తుంది. ఒక గురువు దగ్గర చదివేటప్పటికి చెప్పేటప్పటికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. నాకు పుణ్యకాలం అంతా పుచ్చిపోతుంది అంటారు చూసారా తెలుగులో. చాలా వయసు వచ్చేస్తుంది కనుక అందరు చెప్పేది వింటే త్వరగా వచ్చేస్తుంది అనుకుంటాడు. అందరూ చెప్పేది వింటే నీకు కన్ఫ్యూషన్ వస్తుంది, ఏం రాదు. ఒకే సంప్రదాయ గురువులు చెప్పేది వింటే పర్వాలే, అలా వినరు కొంతమంది. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం, వాళ్ళ దగ్గర కొంచెం వీడి దగ్గర కొంచెం, అంతా వింటారు. చూడండి ఎంత మనిషిలో అన్రెస్ట్ ఏర్పడుతుందో అప్పుడు. అందుకని శాస్త్రం ఒక గురువు దగ్గర చక్కగా మహావాక్యాన్ని అధ్యయనం చెయ్యి, వాళ్ళు చెప్పినట్లుగా వారి మార్గంలో నడు. అంతేకాని ఆ శాస్త్రం చదవాలి ఈ శాస్త్రం చదవాలని చెప్పి పరిగెత్తవాకు. తెలుసుకోవలసిందేదో తెలుసుకోవాలి. అందుకని భరద్వాజ ముని కూడా నాకు ఇంకొక జన్మనివ్వండి అని చెప్పి ఇంద్రుడినో బ్రహ్మదేవుడిని అడిగాడు. నాకు ఇంకొక జన్మ కావాలి, 2-3 జన్మలు ఇస్తే తప్ప నేను శాస్త్రాలన్నీ చదవలేను అన్నాడు. నారదుడు ఏంటి అన్ని శాస్త్రాలు చదివాడు, కానీ శోకం పోవడంలే నారదుడిలో. చూశాం కదా ఛాందోగ్యోపనిషత్తులో, నేను అది చదివాను ఇది చదివాను అన్నాడు. అన్ని చదివినా కూడా నాకు శోకం పోలేదన్నాడు. అది కనుక పరావిద్య ఏ విద్య, అపరావిద్యలన్నీ విద్యలు కాదు. కనుక మనిషికి ఎట్లాగైతే ప్రాపంచిక విషయాల్లో ఉన్న వ్యక్తికి అతృప్తి ఉంటుందో, శాస్త్రం వచ్చిన వాళ్ళకు శాస్త్రానికి వచ్చిన తర్వాత కూడా అతృప్తి ఉంటుంది చాలామందికి. ప్రాపంచికంలో ఉన్నవాడికి ఏంటంటే నేను ఆ ఊరు చూడలేదు ఈ ఊరు చూడలేదు, యూరప్ టూర్ పోతున్నారు అందరూ నేను పోలేదు, లేకపోతే నేపాల్ పోలేదు, పశుపతినాథ్ చూడలేదు, ముక్తినాథ్ చూడలేదు, వాళ్ళందరూ చూసి వచ్చారు, కైలాసం పోలేదండి, అది ఒక్కటండి మానస సరోవర్ పోలేదండి. ఏదో ఒక అతృప్తి వాళ్ళందరికీ. అక్కడి నుంచి శాస్త్రానికి వచ్చిన తర్వాత అతృప్తి పోయిందా? పోలే. ఇక్కడ వేరే ఒక అతృప్తి. అతృప్తికి ఏ కారణం అయితే ఏముందండి? అతృప్తి రావడానికి ఏదో ఒక కారణం, ఈ కారణమే ఉండాలని లేదు. అతృప్తే ఏ కారణమైనా కానీ. కనుక ఇక్కడ మనకు చెప్తున్నారు శాస్త్రానికి వచ్చిన తర్వాత చాలామందికి ఈ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అందుకని యాజ్ఞవల్కుల వారికి తెలుసు, వేదానికి తెలుసు, ఋగ్వేద మంత్రం చెప్తుంది, నా అనుధ్యాయాత్ బహూన్ శబ్దాన్. అన్ని శాస్త్రాలు చదవాలని చెప్పి తాపత్రయపడవ. ఈ పుస్తకం చదవాలి ఆ పుస్తకం చదవాలి. స్వామీజీ అనేవారు ఏం పుస్తకం చదవాలి అంటే ఏం పుస్తకం చదవద్దు అనేవారు. నన్ను ఏం చదవద్దు, నేను చెప్పింది మాత్రం వింటే చాలనేవారు. అట్లా మన గురువు యొక్క మార్గదర్శనం తీసుకోవాలి ముందు. ప్రతి క్షణం గురువు మార్గదర్శనం తీసుకుంటూ ఉంటే వారు మనకు చెప్తారు ఏం చెయ్యాలి, నెక్స్ట్ ఏం వినాలి అని చెప్తాం. ఇప్పుడు ఏమిటంటే అన్ని ఇంటర్నెట్లో ఉన్నాయి, అందరి ఉపన్యాసాలు ఉన్నాయి, ఎవరిని అడగక్కర్లేదండి. ఎందుకండి వాళ్ళని అడిగితే ఏదో ఒకటి చెప్తారని. చాలామంది అడగరు, అడిగేవాళ్ళు చాలా తక్కువ, అడిగి మార్గదర్శనం పొందేవాళ్ళు చాలా చాలా తక్కువ. అందుకని అందరికీ జ్ఞానం రాదండి. పాండిత్యం రావచ్చు, జ్ఞానం రాదు. వాళ్ళు స్కాలర్లు అవుతారేమో కానీ జ్ఞానులు కాలేరు. ఏమండి, అది విషయం ఇక్కడ. నా అనుధ్యాయాత్ బహూన్ శబ్దాన్ అంటే అనాత్మ విషయములు అని అర్థం. అనాత్మ విషయముల వైపు, ఆ యొక్క శాస్త్రాల వైపు మనస్సుని పరిగెత్తనివ్వవాకు. ఎందుకంటే వాచో విజ్ఞాపనం, అవన్నీ కూడా విజ్ఞాపనం అన్నారు. అవన్నీ కూడా వృధా, మృష,
ఊరికే చాటర్ బాక్స్ లాగా. చాలామంది చెప్తుంటారు, నాకు అన్ని శ్లోకాలు కంఠాపాఠం అండి, ఎక్కడ శ్లోకమైనా కోట్ చేస్తే ఏంటి, అసలు విషయం అర్థమైందా? అది విషయం ఇక్కడ. చిన్మయానంద స్వాముల వారు అంటుండేవారట, ఎవరైనా నేను అన్ని ఉపనిషత్తుల గుండా వెళ్ళానండి, అన్ని ఉపనిషత్తుల గుండా వెళ్ళానంటే ఐ గాన్ త్రూ ఆల్ ఉపనిషత్స్ అంటారట చాలామంది. నేను అన్నీ చదివేశానని చెప్పుకోవడంలో అదో పెద్ద గొప్పతనం. మనస్సు అండి ఇవన్నీ, మనసు చేసేటటువంటి లీలలు మన మనస్సే. అంటే చిన్మయానందుల వారు అడుగుతారట, హౌ మెనీ ఉపనిషత్స్ హ్యావ్ గాన్ త్రూ యూ? నీ మనసు గుండా బుద్ధి గుండా ఎన్ని ఉపనిషత్తులు వెళ్ళినాయి? నువ్వు అన్ని ఉపనిషత్తులు గుండా వెళ్ళావు, కానీ అవి వెళ్ళినాయా లేవా నాయన అని అడుగుతారు. కనుక పాండిత్యము, వాగ్ధాటి, వాక్చతురత ఇవి కాదండి కావాల్సింది. మనిషికి అసలు నిజమైనటువంటి జిజ్ఞాసుగా ఉన్నాడా లేదా, ముముక్షుత్వం ఉందా లేదా, అది ముఖ్యం మనకు. భరద్వాజుడు అంత నేర్చుకున్న తర్వాత కూడా అన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు జీవించాడు. మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుని అన్నీ చదివి వచ్చిన తర్వాత కూడా నేను అన్నీ చదివాను అన్నట్ట బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి. ఆ బ్రహ్మదేవుడు ఒక కొండ దగ్గరికి తీసుకువెళ్ళి భరద్వాజుడిని ఒక పిడికెడు మట్టి తీసుకున్నట్ట. ఆ పిడికెడు మట్టి తీసుకొని ఆ మట్టిని ఇట్లా వదిలేట గాలిలో. వదిలితే, నువ్వు నేర్చుకున్నది ఈ పిడికెడంతా, నువ్వు నేర్చుకోనిది ఈ యొక్క పర్వతం ఉంది అంత అన్నట్ట. అందుకని మన వాళ్ళు చెప్తారు, అనంతాహ వేదావై అన్నారు. అనంతాహ వై వేదాహ అన్నారు. వేదాలు అనంతం, శాస్త్రం అనంతం. అనంత శాస్త్రం బహువేదితవ్యం, అల్పశ్చ కాల బహవశ్చ విఘ్నా, యత్ సారభూతం తదుపాసితవ్యం. ఏది సారమో అది తీసుకో, గురువు మార్గం లేకుండా తీసుకోలేము అది. అందుకని గురువు కనుసన్నల్లో ఉండాలి ఎప్పుడు కూడా. గురువు యొక్క మార్గదర్శనం చాలా అవసరం. అది లేకపోతే అపూర్ణత్వం ఉంటూనే ఉంటుంది మనిషికి జీవితాంతం. పాండిత్యం కోసం పాకులాడవద్దు. సాంస్క్రిట్ రాలేదే, వ్యాకరణం తెలియదని చెప్పి దిగులు పడక్కర్లేదు, తర్కం తెలియలేదని దిగులు పడక్కర్లేదు. ఆ ఉపనిషత్తు చదవలేదు, ఇది చదవలేదు, ఇప్పుడు ఏం చదువుతున్నావు దాని మీద మనసు పెట్టు. ఏది చదవలేదో, అయ్యో ఇన్ని సంవత్సరాలు అయిపోయిందో అని చెప్పి దిగులు పడుతూ కూర్చుంటే ఉన్న సమయం వృధా అయిపోతుంది. కనుక ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అది అర్థం అక్కడ. వాచో విజ్ఞాపనం తత్ ఇది. తత్ అంటే ఈ విధంగా ఋగ్మంత్రము పూర్తి చేస్తున్నది. శ్రవణం చెయ్యి, మననం చెయ్యి, నిధిధ్యాసనం చెయ్యి. అంతేకాని ఈ శాస్త్రం చదివినా కూడా అది చదవలేదే అనిపిస్తుంది, మళ్ళీ అది చదివితే ఇది చదవలేదే అనిపిస్తుంది. ఇంకొక పుస్తకం ఎవరన్నా వచ్చి చెప్తుంటారు, నేను ఆ పుస్తకం చదివాను, ఇది చదివాను, వారి దగ్గర ఇది విన్నాను, మనకు అప్పుడు ఇంకొక ఫీలింగ్ అనమాట. ఇవన్నీ మనస్సుకి చాలా ఆటంకాలు. శాస్త్రంలో మనలో నిష్ఠ కలగడానికి, శాస్త్రాన్ని ఆకళింపు చేసుకోవడానికి మనస్సులో ఈ వచ్చే గందరగోళాలన్నీ కూడా ప్రతిబంధకాలు అని గ్రహించకపోతే చాలా నష్టపోతాడు ఆ వ్యక్తి. అందుకని శ్రద్ధ, భక్తి, శాస్త్రం, గురువాక్యం ఈ 4 ఉంటే మనిషికి చాలా క్షేమం అని. ఇంతటితో ఈ యొక్క జ్ఞానస్థుతి అయిపోయింది. ఇప్పుడు 22వ మంత్రం నుంచి చివరి దాకా జ్ఞాన సాధన అని చెప్తున్నారు. ఆ మంత్రం చదువుతాను. శ్రేయో మార్గానికి, మోక్ష మార్గానికి ఏ ఏ సాధనాలు కావాలి, చాలా ముఖ్యమైన మంత్రం. శంకరాచార్యుల వారు ఎక్కువగా ఈ మంత్రాన్ని చెప్తూ ఉంటారు వారి భాష్యంలో. 4-4-22 అంటేనే వెరీ 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 ఇంపార్టెంట్. పరీక్షలకు చెప్తారు చూసారా, పరీక్షలు వచ్చినప్పుడు టీచర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి అని అడిగేవాళ్ళం. అట్లాగే వెరీ 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 వివివిఐఎంపి అంటారు. అట్లాగే ఈ మంత్రం వెరీ 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 ఇంపార్టెంట్. ఏమండి అంత ఇంపార్టెంట్ అన్నారు, వింటే తెలుస్తుంది. అది విందాం ఇప్పుడు. చదువుతాను. 222వ పేజీ, 22వ మంత్రం. సవా ఈశ మహానజ ఆత్మా యోయం విజ్ఞానమయః ప్రాణేషు యేషోంతర్హృదయ ఆకాశః
తస్మిన్ చేతే సర్వస్య వశీ సర్వస్యేషానః సర్వస్యాధిపతిః స న సాధునా కర్మణా భూయాన్ నో ఏవా సాధునా కనీయాన్ ఏష సర్వేశ్వరః ఏష భూతాధిపతిః ఏష భూతపాలః. ఓకే, ఇంతవరకు చూస్తాం. సాధునా కనీయాన్ అంతవరకు చూద్దాం అర్థం మొదట. ఇప్పుడు ఈ మంత్రంలో ఆత్మ స్వరూపాన్ని చెప్తున్నారు. ముందు ఎటువంటిది ఈ ఆత్మ? ఉదాహరణకి సముద్రం, అల, ఈ రెండు కూడా పేర్లు మాత్రమే. నీటికి, నీరు అనేదానికి సముద్రం అనేది, అల అనేటువంటిది పేర్లు. అలాగే ఆత్మ నీరు లాంటిది. పరమాత్మని సముద్రంతో పోల్చొచ్చు, ఈశ్వరుణ్ణి. జీవాత్మ అలలాంటిది. ఈ ఉదాహరణ చక్కగా గ్రహిస్తే వేదాంతం చాలా సింపుల్. ఉదాహరణ తెలుసండి, ఎప్పుడో విన్నామండి అన్నారు. తెలుసు, కానీ దాన్ని ఎలా మన యొక్క జీవాత్మ పరమాత్మకి అప్లై చేసుకోవాలి అనేది ముఖ్యం. ఇక్కడ ఉదాహరణలు తెలియడం విషయం కాదు, మనకు కావాల్సింది దాన్ని ఏ విధంగా మనం వేదాంతానికి అన్వయించుకోవాలి, అది ముఖ్యం. పరమాత్మ సముద్రంతో పోల్చితే, జీవాత్మని అలతో పోలిస్తే, ఈ రెండింటి యందు ఉన్నది ఒకటి కామన్ వర్డ్. ఏమిటది? ఆత్మ. పరమ ఆత్మ, జీవ ఆత్మ. ఆత్మ ఒక్కటే. చూసారా? నీరు ఒక్కటే. సముద్రము, అల పేర్లు వేరే. పరమాత్మ, జీవాత్మ పేర్లు వేరే, కానీ ఆత్మ ఒక్కటే. ఆత్మ అంటే ఏమిటి? సోల్ అనకూడదు. SOUL సోల్. SOLE సోల్ వేరే, చెప్పులకి క్రింద వేసేది సోల్. SOUL సోల్ వేరే, ప్రయాణించేటటువంటి చిదాభాష, అది సోల్. అది కాదు ఇక్కడ మనం చెప్పేటటువంటిది సెల్ఫ్ అంటాం. అందుకే సెల్ఫ్ అంటే సత్, చిత్, ఆనంద. చిత్ అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ చైతన్యం. సత్ అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ సత్యం. సత్యం, జ్ఞానం, అనంతం అని చెప్పి తైత్రీయోపనిషత్తులో చూసాం, బ్రహ్మానందవల్లిలో. ఆ తైత్రీయోపనిషత్తులో చూసినటువంటి సత్యం, జ్ఞానమే సత్ చిత్, అబ్రివియేషన్. చైతన్యము అని అర్థం. చైతన్యము, జ్ఞానము అనేదానికి షార్ట్ ఫామ్ చిత్. ఆ చిత్ అంటే ఏమిటి అన్నారు? అచ్చమైన తెలుగులో ఎరుక. సత్తుకి ఉనికి, ఉనికి ఎరుక. ఈ ఉనికి ఎరుక తురియ ఆత్మ. సత్ చిత్ ఆనంద స్వరూపం. అది అనంతమైనటువంటిది. దానికి కాల నియమం లేదు, దేశ నియమం లేదు, వస్తు పరిచ్ఛేదం లేదు. దేశ కాల వస్తు పరిచ్ఛేద శూన్య. అటువంటి ఆత్మ అది చెప్తున్నారు ఇక్కడ. విజ్ఞానమయ అన్నారు. చూడండి, మంత్రంలో మొదటి లైన్లో విజ్ఞానమయ అంటే చైతన్య స్వరూపం, చైతన్యమే. ఇంద్రియాలన్నిటికీ చేతనాన్నిచ్చేటటువంటి చైతన్యము. అంటే ఈ యొక్క ఇంద్రియాలు జడం, కన్ను, ముక్కు, చెవులు ఇవన్నీ జడం అండి, మాంసం, కెమికల్, బండిల్ ఆఫ్ కెమికల్స్. ఈ స్థూల శరీరం, ఈ చర్మం అన్నీ కూడా జడం, ప్రకృతి. జడమైనటువంటిది నడవలేదు, చూడలేదు, మాట్లాడలేదు. కానీ ఈ శరీరం చూస్తున్నది. ఈ కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నోరు మాట్లాడుతున్నది, ముక్కు వాసన చూస్తున్నది. ఈ పనులన్నీ ఎలా చేయగలుగుతున్నది? జడమైనటువంటిది.
మీకు తెలుసు, చెప్పాం ఇంతవరకు. ఇదంతా మీరంతా అడ్వాన్స్డ్ స్టూడెంట్స్. బృహదారణ్యకం అంటే మాటల పిహెచ్డి, ఇది పిహెచ్డితో సమానం. కనుక ఆ చైతన్యం, ప్రతిబింబ చైతన్యం అప్పుగా ఇస్తుంది మనస్సుకి, అంతఃకరణానికి. ఈ చేతనమైన ఆత్మనైన నేను మనసు ఇంద్రియాలని చేతనం చేస్తాను చిదాభాసనిచ్చి. ఆ చేతనం చెయ్యడం వలన విజ్ఞానమయ అన్నారు. అందుకే ఏమవుతుంది, ఆత్మ సాక్షి చైతన్యం మనస్సులో అహం అహం అనే రూపంలో ఉంటుంది. ఆత్మనైన నేను ఏ విధంగా ఉన్నాను ఇక్కడ, నేను నేను నేను. అహం అంటే సంస్కృతంలో అహం, తెలుగులో నేను. నేను నేను అంటుంటాం ప్రతి మాటకి. చూడండి, ఏది చేయాలన్నా ముందు నేను నేను అని వస్తేనే కదా. నేను ఇక్కడికి వెళ్ళాను, నేను ఇది తిన్నాను, నేను అలా మాట్లాడాను. నేను అన్న తర్వాతనే ఏదైనా మాట్లాడతాం. చూడండి, అందుకనే మీరు అనే నేనులో, నేను అనే నేను అవతల ఇంకొక వ్యక్తి అనే నేనులో మార్పు లేదు. మై హూ హిందీలో, నాన్ ఇరికేన్ తమిళంలో, ఐ యామ్ ఇంగ్లీష్లో, తెలుగులో నేను ఉన్నాను. ఇందులో ఏమన్నా మార్పు ఉందా? మీరన్నా నేనన్నా ఎవరన్నా కూడా అదే ఒకటి. దాని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. నేను స్త్రీగా ఉన్నాను, భర్తగా ఉన్నాను, భార్యగా ఉన్నాను, అవి మారచ్చు. ప్రతి మనిషికి, వ్యక్తి వ్యక్తికి మారుతుంటాయి. స్త్రీయా, పురుషుడా, భర్త, భార్య, పుత్రుడా, పుత్రిక, ఇవన్నీ మారచ్చు. కానీ నేను ఉన్నాను అనే దాంట్లో మార్పు లేదు. కనుక అటువంటి చైతన్య స్వరూపం, ఇంద్రియాలన్నిటికీ చేతనాన్ని ఇచ్చేటటువంటి చైతన్యం ఏమవుతుంది, పనిచేస్తుంది. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు పనిచేస్తుంది. విజ్ఞానమయ. నిద్ర అవస్థలో అవ్యక్తంగా ఉంటుంది. ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా సవా ఏష మహాన్ అజహ ఆత్మ. మహాన్ ఆత్మ, ఇది మహాన్ ఆత్మ అంటే పరమాత్మ అని అర్థం. చూడండి, మహావాక్యమే. ఇది పరమాత్మ ఈ శరీరంలో ఉన్నది. అంటే జనన మరణాలు లేనటువంటి మహాన్ ఆత్మ ఈ శరీరం మరణించడానికి ముందు ఉన్నది, మరణించిన తర్వాత ఉంటుంది. అటువంటి ఆత్మ అంటే జీవాత్మ ఈ యొక్క శరీరంలో, మనస్సులో, ప్రతి ఒక్క మనస్సులో ఎలా ఉంది, అహం అహం అంటూ ఉన్నది, నేను నేను అంటూ ఉన్నది. ఈ జీవాత్మ వ్యక్తమవుతున్నది. ఇదే అంటే త్వం పదానికి అర్థం. త్వం పదం అంటే ఏంటి, గురువు చెప్తారు. త్వం నువ్వు అంటారు. గురువు నువ్వు అన్నప్పుడు శిష్యుడు ఏం చెప్పాలి? సంస్కృతంలో నువ్వు అంటే త్వం, సంస్కృతంలో నేను అంటే అహం. గురువు త్వం అన్నప్పుడు త్వం బ్రహ్మ అసి అన్నారు. నేనేం చెప్పాలి? అహం నేను బ్రహ్మమును అని చెప్పాలి. అర్థం చేసుకోవాలి. అది ఇక్కడ అర్థం. త్వం పద ఆత్మ లేక సాక్షి చైతన్యం ఏదైతే ఈ యొక్క జడమైనటువంటి ఇంద్రియాలు శరీరాన్ని నడిపిస్తున్నదో, బింబ చైతన్యం, ప్రతిబింబ చైతన్యాన్ని ఇచ్చి మనస్సుని చైతన్యం చేసి, మనస్సు శరీరాన్ని చైతన్యం చేస్తున్నది, శరీరం కదులుతున్నది. ఈ విషయం మర్చిపోయినాం. 5 వేళ్ళు గుర్తున్నదా? 5 వేళ్లలో బొటన వేలు ఓసి బింబ చైతన్యం, చూపుడు వేలు అహంకారం ఆర్సి రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ 5 కలిపితేనే నేను. ఈ 5 ఉంటేనే నేను. చూడండి, ఇప్పుడు ఈ 3 శరీరాలు ప్రకృతి మాయ. ఈ ప్రతిబింబ చైతన్యము ఏర్పడింది బింబ చైతన్యం వలన. మీరే చెప్పండి, ఈ 4 సత్యమా, ఇది సత్యమా? అద్దం సత్యమా, అద్దంలో కనపడేటటువంటి మీ ముఖం సత్యమా, నిజంగా ఉన్నటువంటి మీ భుజాల మీద మీ మెడ మీద ఉన్న మీ తల మీ ముఖం సత్యమా అంటే అది బాగా తెలుసండి మాకు. అద్దం సత్యం కాదు, అద్దంలో కనబడేటువంటి నా ముఖము సత్యం కాదు, కానీ నా భుజాల మీద ఉన్న మెడ మీద ఉన్న ఈ తల సత్యం అన్నారు. అది ఎట్లాగో ఈ 5లో ఈ 4 సత్యం కాదని ప్రతి క్షణం జ్ఞాపకం ఉంటే పని చేస్తున్నా సరే సత్యం సత్యమే కదా. ఈ సాక్షి చైతన్యం నేను 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 అహమహమితి
హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మమాత్రం అహమహమితి. రమణ మహర్షి రాసినటువంటి శ్లోకం. సాక్షాదాత్మరూపేణ భాతి హృది విష మనసా. ఆ మనస్సుని చైతన్యం చేసి అహం అహం అనేటటువంటిది అక్కడ మనకు ఎరుక అంటాం దాన్ని. అదే ఆత్మ మహాన్ అజహ అన్నారు. అంటే ఆ ఆత్మని నేనే అన్నప్పుడు శరీరత్రయ విలక్షణ, పంచకోశ విలక్షణ, అవస్థాత్రయ సాక్షి, తత్వబోధ కంఠస్థం చేయాలి. అది విషయం. నాకు మరణం లేదని తెలుసుకోవాలి. అంటే భగవంతుణ్ణి ఏదైనా ఆరాధించదలుచుకుంటే ఆర్తభక్తుడిగా అర్థార్థభక్తుడిగా ఆరాధించడం పూర్తి అయిన తర్వాత జిజ్ఞాసుగా అయ్యి ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడమే నాకు పరమగమ్యం అని జిజ్ఞాసుగా కావాలి కనీసం. ఇంకా బేరసారాలు చేస్తూ దేవుణ్ణి అది ఇది అడుగుతూనే కూర్చుంటే ఇంకా ఎంతకాలం అని, ఎప్పటికి అయ్యేటట్లు. ఒడ్డుకు చేరేది ఎప్పుడు? చేరతామండి వచ్చే జన్మలో అంటాడు. అది నీ ఇష్టం, పోస్ట్ పోన్ చేసుకో అంటాం. అందుకని ఏవం విత్ అన్నారు. అక్కడ మనం సప్లై చేసుకోవాలి. యోయం యహ అయం విజ్ఞానమయ ప్రాణేషు యహ ఏష అంతర్హృదయ ఆకాశ తస్మిన్ చేతే. ఈ యొక్క ఆత్మ చైతన్యమైన నేనే ఈ శరీరాన్ని పనిచేయిస్తున్నాను. చేతే తర్వాత ఫుల్ స్టాప్ పెట్టుకొని దానికి ముందు ఏవం విత్, ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో ఏమని, ఈ మహాన్ ఆత్మ పరమాత్మని నేనే ఈ శరీరంలో ఉనికిగా ఎరుకగా ఉన్నాను, ఈ శరీరాన్ని నేను పనిచేసేటట్లు చేస్తున్నాను అని తెలుసుకుంటాడో అతను పరమాత్మతో సమానమే, భగవంతుడే అవుతాడు. అధిపతి సహా అన్నారు. అంటే నేనే ఆత్మని అన్నిటినీ రక్షించేవాడిని అని అర్థం. సవా ఏష మహానజ ఆత్మాయ, ఎవరైతే అయం ఈ విజ్ఞానమయ ఈ చైతన్య స్వరూపాన్ని ఏ విధంగా తెలుసుకుంటారు, ప్రాణేషు ఈ ఇంద్రియాలన్నింటినీ ఈ జీవాత్మ పరమాత్మ ఐక్యం తెలుసుకున్న తర్వాత జ్ఞానం పొందిన తర్వాత వాళ్ళ యొక్క చింతన ఇట్లా ఉంటుంది. ప్రాణేషు యహ ఏష, ఈ యొక్క ఆత్మనైన నేనే ఈ ప్రాణేషు అంటే ఇక్కడ పంచ ప్రాణాలు అనే కాదు, ఇంద్రియాలను కూడా తీసుకోవాలి. పంచ జ్ఞానేంద్రియాణి పంచ కర్మేంద్రియాణి ఇవన్నీ ఏం చేస్తాయి నిద్ర సమయంలో? ఆకాశ అంతర్హృదయే, మన నిద్రలోకి జారిపోగానే ఇవన్నీ పనిచేయవు, అవ్యక్తావస్థలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆ ప్రతిబింబ చైతన్యం బింబ చైతన్యంలో కలిసిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ రెస్ట్ తీసుకుంటున్నాయి, అలసిపోయినాయి. అబ్బాయికి చేసి పెట్టి, అమ్మాయికి చేసి పెట్టి, కోడలికి కూతురికి కొడుకు అందరికీ చేసి 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 అలుపు వచ్చేసింది, నిద్ర వచ్చేసింది. నిద్ర రాగానే ఏమైపోయింది? కోడలు గుర్తులేదు, కొడుకు గుర్తులేడు, మనవరాలు మనవడు అంతకంటే గుర్తులేరు. ఈ జీవాత్మ అయినటువంటి ఆ చిదాభాసం ఉన్నది చూసారా, కాసేపు రెస్ట్ తీసుకుంటుంది అది. ఇంకా అది నాకేం పని లేదు ఇప్పుడు, ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా ఏం రెస్ట్ తీసుకుంటున్నాయి, చిదాభాసనైనా నాకేంటి పని అని చెప్పి ఆ చిదాభాసం ఆ ప్రతిబింబంలో చిత్తులో కలిసిపోతుంది. ఎప్పుడు? నిద్రలో. అది సేతే అంటే రెస్ట్ తీసుకుని అవ్యక్తావస్థలోకి వెళతారు. తస్మిన్ ఆకాశే అంటే హృదయ ఆకాశంలో. మన శాస్త్రం చూసాం కదా, హృదయంలో ఎక్కడైతే గుండె ఉంటుందో ఆ గుండెలో ఆ హృదయంలో ఆ ఉన్న చోట అంగుష్ఠ మాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి అంటే హృదయ మధ్యలో అక్కడ నేను అవేర్నెస్ అంటారు ఇంగ్లీష్లో, సెల్ఫ్ అవేర్నెస్గా ఉంటాం. అందుకనే చూడండి, పడుకున్నప్పుడు మనకు సెల్ఫ్ అవేర్నెస్ లేదు, నేను అనేది లేదు, హాయిగా నిద్రపోతాం. ఎందుకంటే ఆత్మలో లీనమవుతాం. అప్పుడు సేతే ఎవరు అక్కడ కలిసిపోయినప్పుడు ఏమవుతాం మనం? నేను అనే అహంకారం లేదు, మమకారం లేదు, రాగము లేదు, ద్వేషం లేదు, ఈ దేహానికి సంబంధించిన ఇండివిజువాలిటీ లేదు. అప్పుడు నేను ఎవరిని? పరమాత్మని, ఆత్మగా నా యొక్క స్వరూపం నందు లీనమైనాను నేను. మళ్ళీ ప్రొద్దున లేవగానే అహంకారం మమకారం మొదలు పెడతాయి. అందుకని ప్రతిరోజు మన నిజస్వరూపంలోకి వెళుతున్నాం నిద్రలో మనం.
ఆ విషయం మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడు సర్వస్య వశీ సర్వస్య ఈశానః, ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏమిటి అంటే ఆ స్థితిలోనే ఉండక్కర్లేదు. ఎప్పుడైతే నిద్రలో ఎలా ఉంటాడో మేలుకున్న తర్వాత కూడా అసలు నేను ఆత్మస్వరూపాన్ని, మళ్ళీ ఈ శరీరం కవచాన్ని తొడుక్కున్నాను. ఉదయాన్నే లేవంగానే చూడండి, మళ్ళీ వస్త్రం మనం ఇవన్నీ వేసుకుంటాం, ఎవరైనా వస్తున్నారంటే వేరే డ్రెస్ వేసుకుంటాం, అవన్నీ తొడుక్కుంటాం, కవచాలన్నీ డ్రెస్సులన్నీ. అట్లాగే మెలకు రాగానే ఈ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలన్నిటినీ మనం తొడుక్కున్నట్లే. అంటే ఏముంది, మళ్ళీ చిదాభాస ఏర్పడుతుంది మనస్సులో, అహంకారం ఏర్పడుతుంది, నేను మళ్ళీ తల్లిని, భార్యని, భర్తని అని చెప్పి ఇవన్నీ పనులు వ్యావహారికం. మళ్ళీ రాత్రికి ఏంటి, మళ్ళీ నిద్రలో నా నిజస్వరూపానికి వెళ్తాం. ఇది గ్రీన్ రూమ్కి వెళ్ళడం, మళ్ళీ వేషం వేయడం, స్టేజ్ మీదకి రావడం, డ్రామా వేయడం, రోల్ ప్లే చేయడం, నైట్ ఎవ్రీ నైట్ నిద్రలో అందరం కూడా మన నిజస్వరూపంలోకి వెళ్తున్నాం. అప్పుడు ఎవరిని నేను అసలు యాక్చువల్గా ఒక్క ఆత్మనైన నేనే. ఎటువంటి ఆత్మని? ఆ ఆత్మని నేనే, పరమేశ్వరుణ్ణి కూడా నేనే, సర్వస్య వశీ. ఆ ఆత్మనైన నేను మెలకువతో ఉన్నా, నిద్రలో ఉన్నా, ఇవన్నీ శరీరానికి సంబంధించిన అవస్థలే. కలలో ఉన్నా, మెలకువతో ఉన్నా, నిద్రలో ఉన్నా, ఇవి శరీరానికి 3 అవస్థలు. అంతేకాని నాకు అవస్థ కాదది. తెలుగులో కూడా అవస్థ, నావి అనుకుంటే అవస్థ, లేదనుకుంటే అవస్థల్ని అవస్థగా చూడాలి, శరీరానికి సంబంధించినవి. నేను అన్నిటినీ నా వశంలో ఉంచుకున్నటువంటి ఆత్మనైన నేను అన్నిటికీ చైతన్యాన్ని ఇచ్చి అవన్నీ కూడా నా వశంలో ఉన్నాయి. వశీ సర్వస్య ఈశానః, సర్వస్యేశానః అని ఉన్నది. సర్వస్య ఈశానః అంటే నేను అన్నిటికీ కూడా అధిపతిని. సర్వస్యాధిపతి, అన్నిటినీ పరిపాలించేవాడిని. సర్వస్య అధిపతి అంటే అన్నిటికీ కూడా అధిపతిని. అంటే సత్తు చిత్తుని ఇస్తే కదండి ప్రతి వస్తువుకి కూడా, లేకపోతే ఎక్కడుంది? నస సాధునా కర్మణా భూయాన్, ఏదో మంచి కర్మలు చేయడం వలన ఆత్మనైన నేను ఏదో పుణ్యాన్ని పొందను. నో ఏవా సాధునా కనీయాన్, ఏదైనా సాధు కర్మలు, మంచి కర్మలు చేయకపోతే నాకు పాప పుణ్యాలు అంటూ ఉండవు ఆత్మనైన నాకు. కనుక ఆత్మనైన నాకు పుణ్య పాప కర్మలతో సంబంధం లేదు అని అర్థం. ఏష సర్వేశ్వర, ఏష కనీయాన్, ఏష సర్వేశ్వర, ఏష భూతాధిపతి. ఈ ఆత్మే, ఈ నేను అన్నిటికీ అధిపతిని, అన్నిటినీ పరిపాలించేవాడిని. అన్నిటినీ కూడా ఈ యొక్క భీషాస్మాద్వాతః పవతే, ఇవన్నీ కూడా నా వలననే పనిచేస్తున్నాయి. ఏవి? గాలి, నీరు, అగ్ని, అన్నీ కూడా ఇవన్నీ నా వలననే పనిచేస్తున్నాయి. అంటే నేనే ఉనికిని, ఎరుకని ఇస్తున్నాను. ప్రాణులకి ఎరుకను కూడా ఇస్తున్నాను. అంటే ప్రాణం లేని వాటికి ఉనికిని ఇస్తున్నాను. వాటిట్లో ఉన్నప్పటికీ కూడా ఎరుక, వాటిట్లో సూక్ష్మ శరీరం లేదు కనుక ఎరుకని, ఉనికిని ఇచ్చేవాడిని నేనే కనుక భూతాధిపతి, కనుక నేను భూతాధిపతిని. ఏష భూతపాలః, ఏష సేతుర్విధరణః, ఏషాం లోకానాం అసంభేదాయ తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిషంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన ఏవమేవ విదిత్వా మునిర్భవతి. ఇది అధిపతిని, రక్షించేవాడిని నేనే అని తెలుసుకుంటాడు ఈ జ్ఞాని. ఈ జ్ఞాని అని ఏ జ్ఞాని చెప్తూనే ఉంటాం, నేను తెలుసుకుంటాను. అది కైవల్యోపనిషత్తు మయ్యేవ సకలం జాతం, అది కంఠాపాఠం మనకు అందరికి, మీ అందరికీ కూడా. ఓకే, అంటే జీవన్ముక్తి కాలంలో జ్ఞాని ఈశ్వరుడిలో ఐక్యం పొందుతాడు. ఐక్య జ్ఞానాన్ని పొంది ఐక్య జ్ఞానాన్ని పొందుతాడు జీవన్ముక్తి కాలంలో. విదేహముక్తి కాలంలో ఆ పరమాత్మలో ఐక్యమవుతాడు. ఏష సర్వేశ్వర అన్న మునిర్భవతి. ఇంతవరకు ఈ బ్రహ్మము మాయారూపుడైనటువంటి ఈశ్వరుడు, భగవంతుడు. ప్రతి వైదికుడికి కూడా జీవితం ప్రారంభంలోనే భగవంతుడిని ఇంట్రడ్యూస్ చేస్తాం మనం.
అందుకని పిల్లలకి ముందు భగవద్భక్తి ఉండాలి కనీసం. ఎట్లాగైనా ఒక రోజుకి మంచి దోవలోకి వస్తారు భగవద్భక్తి ఉంటే. ఆర్తభక్తుడిగాను అర్థార్థ భక్తుడిగాను ఉండాలి కనీసం. ఏష సర్వేశ్వర అంటే ఏంటి? వైదిక జీవితం, ఈశ్వర ఆరాధన, ఇవన్నీ కూడా మోక్షమే పరమావధి అని ఉన్నటువంటి వైదిక జీవితం, ఈశ్వరుని ఐక్యం కావడమే అని తెలుసుకున్న వాడికి ఈ విషయం బోధపడుతుంది అని అర్థం. ఎలాగైతే సముద్రం నుంచి నీరు వర్ష రూపంలో వెళ్ళి మేఘరూపంగా మారి వర్షరూపంగా వచ్చి నది రూపంగా వచ్చి మళ్ళీ సముద్రంలోకి వెళుతోంది, నేను అంతే. మళ్ళీ శరీరం, మనసు, బుద్ధి, అహంకారం మళ్ళీ ఆత్మలో లీనమవటం. చూడండి, రోజు నిద్రలో అంటే ఏంటి? నది సముద్రంలో కలిసినట్లే. మళ్ళీ ఉదయం లేవడం అంటే ఏమిటి? సూర్యరశ్మికి ఆ నీరు ఆవిరి రూపంలో వెళ్ళి మేఘ రూపంగా మారి, ఇదే భార్య భర్త ఇవన్నీ పనులు చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? నిద్రలోకి రాగానే మళ్ళీ ఇట్లా వెళ్తాం. అయితే రోజు నిద్రపోమంటారా ఏమిటండి జ్ఞానం రావాలి అంటే? అది ఎట్లాగో నది, వర్షము, నీరు ఇవన్నీ ఎట్లాగో సైకిల్ దాని స్థానానికి వెళుతుంది, అది మళ్ళీ అందులో నుంచే వస్తుంది. అదేవిధంగా ఆత్మనైన నేను అనేక రూపాలుగా, అనేక జీవాత్మలుగా, అనేక నామరూపాలతో పరమేశ్వరుడిగా కూడా, ఈశ్వరుడిగా కూడా నేనే ఆత్మనే. జీవాత్ముడిగా, పరమాత్ముడిగా, భగవంతుడిగా, భక్తుడిగా నేనే ఉన్నాను. భగవంతుడిగాను నేనే, భక్తుడిగాను నేనే, గురువుని నేనే, శిష్యుడిని నేనే. అన్నీ నా రూపాలే, ఆత్మనైన నా రూపాలే. ఏష సర్వేశ్వర అంటే అది అర్థం. కనుక అధిపతి అంటే ఇక్కడ సృష్టి స్థితి లయకర్తని నేనే, సృష్టించేవాడిని నేనే, లయం చేసుకునేవాడిని నేనే, స్థితికర్తని నేనే, పాలించేవాడిని నేనే. సేతు అంటే ఈ యొక్క ఇవన్నీ పనిచేయడానికి. సేతు అంటే ఒడ్డు అంటాం మనం తెలుగులో. నది ఒడ్డుని చూసారా? ఆ ఒడ్డు ఏం చేస్తుందండి? ఆ యొక్క నీటిని బయటికి వెళ్లకుండా ఆపుతుంది. అది మర్యాద అంటారు దాన్ని, సీమ. అది ఆ సేతు ఏం చేస్తుందంటే ఆపుతుంది. అట్లాగే నీటిని దానిని సీమతో ఆపేటటువంటిది ఎట్లా ఉంటుందో అలాగే ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఈ అగ్ని, వాయువు ఇవన్నీ కూడా వాటి పనులు చేస్తున్నాయంటే నా వలననే అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అది నియతి అంటాం, ఈశ్వర నియతి అంటారు. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ. అక్కడ చూసాం మనం. అసంభేదాయ, భేదము లేకుండా ఉండడం అని అర్థం అక్కడ. అంటే ఆర్సి సమష్టి కారణ ప్రపంచం అంటే మాయా సహితం బ్రహ్మ, ఈశ్వరుణ్ణి నేనే, అవిద్య సహిత జీవాత్మని నేనే, ఆత్మని నేనే, అన్నిట్లోనే నేనే ఉన్నాను అని ఉపనిషత్తు ఈ విధంగా మనకు అర్థం కావాలంటే ఫస్ట్ జిజ్ఞాసు కావాలి, ముముక్షు కావాలి. అది అర్థం. అందుకని జీవిత గమ్యం అది. ఇక్కడ బ్రాహ్మణాహ అన్నారు. బ్రాహ్మణాహ అంటే వైదిక మార్గ జీవితాన్ని ఎంచుకున్న వాళ్ళు, వైదిక మార్గ జీవితాన్ని జీవించేవాళ్ళు అని. స్నానం చేసిన తర్వాతనే ఏదైనా తినాలి, స్నానం చేయకుండా కాఫీ కూడా తాగకూడదు. మరీ స్ట్రిక్ట్ అండి స్వామిని మీరు, ఎట్లండి కష్టం అయితే అన్న. కష్టం అంటే కష్టమే. స్నానం చేయకుండా తినడం, ఏది పడితే తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, అట్లా చేయకూడదు. అందుకని వివిధిషంతి బ్రాహ్మణా, ఈ విధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అంతటా నేనే ఉన్నాను, ఈశ్వర స్వరూపము నాదే, జీవస్వరూపము నాదని తెలుసుకోవాలంటే వివిధిషంతి, భగవంతుని తెలుసుకోవాలని కోరిక కలవాళ్ళు అని అర్థం. వేదితుం ఇచ్చంతి వివిధిషంతి. వేదానువచనేన బ్రాహ్మణా వివిధిషంతి. వేదానువచనం అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలోనే వాళ్ళు శాస్త్రాన్ని పఠనం చేస్తారు. బ్రహ్మచర్య ఆశ్రమంలోనే అసలు అది విషయం. అప్పుడు చెప్పారు యజ్ఞేన దానేన. బ్రహ్మచర్య ఆశ్రమం అయిపోయిన తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించి యజ్ఞయాగాలు చేసి, దానాలు చేసి, కర్మలు చేసి మన్ని తపస అనాశకేన వానప్రస్థాశ్రమంలో ధ్యానం చేస్తూ ఉంటారు, జపం చేస్తారు. అనాశకేన అన్నారు.
చిరుతిండ్లు తినకుండా, అతిగా తినకుండా, రుచుల కోసం అది తినాలి ఇది తినాలని కాకుండా నాలికని నిగ్రహించి వాళ్ళు వారి అన్ని నియమాలు పాటిస్తానని అర్థం. మోక్షం పొందడం కోసం నేను ఏమి చేయడానికైనా సిద్ధమే, అట్లా ఉండాలి. అమ్మో నేను అది లేకపోతే ఉండలేను, కారం ఉప్పు పులుపులు ఇవన్నీ కావాలి, ఏది పడితే తినడం, ఎప్పుడు పడితే అప్పుడు ఇట్లా ఒక డిసిప్లిన్ లేని లైఫ్ ఉండకూడదు. అనాశకేన చూడండి ఎన్ని ఆశ్రమాలకి, ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క సాధన. వేదానువచనేన అనేటటువంటిది బ్రహ్మచర్య ఆశ్రమంలో, యజ్ఞదాన తపం అనేది గృహస్థాశ్రమంలో, తపస్స అనాశకేన అనేది వానప్రస్థాశ్రమంలో. ఎన్ని ఆశించకుండా రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకా తాపత్రయం ఏదో చెయ్యాలని 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఎందుకు సంపాదన, అట్లా మనిషి పరిగెడుతూ ఉంటారు తాపత్రయంతో. అట్లా చెయ్యకుండా భగవత్ చింతన శాస్త్రం ఈశ్వరం ఏవ విదిత్వా మునిర్భవతి. ఈ విధంగా నేను పరమేశ్వరుణ్ణి ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకొని ముని భవతి. తర్వాత చూస్తాం వచ్చేవారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.